వల్ల ఈ వేదికలో నిలబడుతున్నాను. ఈ 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు అనే విషయం మీరు చెప్పిన తర్వాత నేను తిరిగి చూడట్లేదు, వెళ్తా ఉన్నాను. మీరిచ్చిన ఆదరణ, మీరు పెట్టుకున్న ఓపిక, మీరిచ్చిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎన్నో విషయాల్లో ఒక నటుడికి స్టాక్ మార్కెట్లో కింద దిగేది పైకి వెళ్ళేది అన్నీ మామూలే. ఆ విధంగా చూసినప్పుడు 19 సంవత్సరాలు నాకు ఈ విషయం ధైర్యం కలిగించి, వెళ్ళరా నువ్వు చేస్తూ ఉండు, ఎంటర్టైన్ చేస్తా ఉండు అని చెప్పి అంతమంది నటుల్లో నాకు ఒక 19 సంవత్సరాలుగా ఈ కాన్ఫిడెన్స్ ఇచ్చినందుకు ఫస్ట్ మీకు అందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి. నా మిత్రులందరికీ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టుడేస్ లైఫ్. మీరు మీడియాలో ఉండొచ్చు, శాటిలైట్ మీడియా ఉండొచ్చు, ప్రింట్ మీడియా ఉండొచ్చు, డిజిటల్ మీడియా ఉండొచ్చు, డిస్ట్రిబ్యూటర్గా ఉండొచ్చు, నా దేవుళ్ళు, నేను చూసే దేవుళ్ళు ఆ ప్రేక్షకులుగా ఉండొచ్చు, నా ఫ్యాన్స్ నేను ఎప్పుడు చెప్పను, ఆ దేవుళ్ళకి నేను చెప్పొచ్చు. అందరికీ ధన్యవాదాలు. అదే విధంగా నేను మీకు అందరికీ క్షమాపణ చెప్పుకోవాల్సిన బాధ్యత నాకుంది. ముఖ్యంగా నరసింహారెడ్డి కాలేజ్ మేనేజ్మెంట్ స్టాఫ్కి అండ్ స్టూడెంట్స్కి రియలీ సారీ వి కుడెంట్ మేక్ ఇట్ యెస్టర్డే డ్యూ టు అన్ఫోర్చునేట్ సర్కమ్స్టాన్సెస్. తప్పకుండా అది మైండ్లో ఉంది. దానికంటే బెటర్ అంతే, దేవుడు ఒక విషయం అది లేదు ఆ రోజు చేయొద్దు అని చెప్తే అది దానికంటే బెటర్గా ఏదో ఒకటి ఉందని నేను ఎప్పుడూ ఆలోచిస్తాను. అలాగే ఆలోచిస్తాను. తప్పకుండా మిమ్మల్ని అందరిని కలుస్తాను ఒక మంచి ఈవెంట్లో. మేబీ డెఫినెట్లీ ఆ సక్సెస్ ఈవెంటే మీ కాలేజ్లో పెట్టి మిమ్మల్ని అందరినీ నేను డెఫినెట్గా కలుస్తాను. దయచేసి తప్పుగా అనుకోమాకండి. అండ్ ఈ సినిమాలో ఉన్న అందరూ క్యాస్ట్ అండ్ క్రూకి నేను ఐ షుడ్ బి రియలీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. హరి గారి గురించి ఒకే ఒక విషయం నేను చెప్తాను. ఆయన సినిమాల్లో హీరోకి మార్క్స్ అనేది ఒక పక్కన పెడదాం, కానీ హీరోయిన్ అంటే విమెన్ పాత్రలకి ఎక్కువ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఎప్పుడు ఇస్తాడు ఆయన సినిమాలో. ఈ సినిమాలో కూడా వచ్చి ఆ అమ్మాయికి ఒక స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్. అరగంట తర్వాత నేను చెప్పాను కదా ఒక విషయం, అందరికీ ఒక షాక్ కలిగించింది, నాకు మాత్రం కాదు. దయచేసి అందరూ కథ విన్నప్పుడు అది మేము సినిమాలో చూసినప్పుడు అది పెద్ద టర్నింగ్ పాయింట్ ఉంటుంది. దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఇలాగే ఉంటుందా విశాల్ హరి సినిమా అలా ఆలోచపడినప్పుడు ఒక విషయం వస్తుంది. ఆ విషయం లాస్ట్ వరకు తీసుకువెళ్ళి అది వేరేలా ఉంటుంది. నేను ఎక్కువ చెప్పకూడదు, కానీ తప్పకుండా మీకు పైసలు మీరు తీసుకొచ్చి మీరు సంపాదించిన డబ్బుల్లో తీసుకొచ్చి నన్ను నమ్ముకుని, రత్నం నమ్ముకుని మీరు డబ్బులు పెట్టి ఆ టికెట్ కొని మీరు చూస్తున్నారు కదా, 2.5 గంటలు మీకు తప్పకుండా పైసా వసూలు అవుతుంది ఈ సినిమా. అది మాత్రం నేను గ్యారెంటీగా చెప్పగలుగుతాను. గారి చేతుల మీదుగా అండ్ అలానే విశాల్ గారి చేతుల మీదుగా టికెట్ లాంచ్ అవ్వబోతుంది. ఫస్ట్ టికెట్ ఆఫ్ రత్నం.